దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కృపలో భద్రపరిచి సంవత్సరం యొక్క ముగింపు నెలలో ఈ సంవత్సరంలో చివరిసారిగా మరలా ఈ సేవకుల సదస్సులో లేదా ఈ బైబిల్ తరగతుల్లో మనము పాలు పొందడానికి దేవుడు చూపిన మహాకృపకై దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అయితే ఈరోజు మనం కొత్త పత్రిక ప్రారంభించట్లేదు, కానీ ఒక్కసారి యేసు ఎవరు అన్న విషయాన్ని గురించి ఇంకా భయంకరమైన గందరగోళం జరుగుతుంది. సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ప్రముఖులు అని పిలువబడుతున్న వారు కూడా యేసుని సరిగ్గా అర్థం చేసుకోలేదని ఇప్పుడే తెలిసింది. అందరికీ యేసు అర్థమయ్యాడు అనుకుంటున్నాము. యేసు ప్రభు ఇంకా ఎవరికి అర్థం కాలేదన్న విషయం మళ్ళా స్పష్టంగా అర్థం చేయబడుతుంది ఇప్పుడు. సరే, వాటిని గురించి ఈ మధ్య కాలంలో మీరు విన్న లేదా చూసిన సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు మీకు ఉండవచ్చు. ఇవన్నిటిని గురించి ఎప్పుడో మనం ధ్యానించాము, ప్రతి వాటికి జవాబు పొందుకున్నాము. మీరు చిన్నప్పుడే నేర్చుకున్నారు ఇవన్నీ. ఇప్పుడు పండితులు వాటిని గురించి చర్చిస్తూ ఉన్నారు. సరే, మీరు నేర్చుకునే గుర్తున్నాయో లేదో ఒక్కసారి రిఫ్రెష్ చేద్దామని ఈరోజు కొత్త విషయాలు ఏమీ చెప్పట్లేదు, కానీ మనం ఆరంభం నుండి యేసును గురించి నేర్చుకున్న విషయాలు. ఎందుకంటే యేసు ఎవరో తెలియకుండా క్రిస్మస్ ఆరాధిస్తే ఉపయోగం లేదు. దానికి క్రిస్మస్ చాలా ఆర్భాటాలుగా చేస్తూనే ఉన్నారు, కానీ యేసు ఎవరు అర్థం కాకపోతే ఎవరి కోసం మనం క్రిస్మస్ చేసేది కాదు. సో యేసు అర్థం కావాలి మనకి. యేసును గురించి కొన్ని ప్రవచనాలు, కొన్ని లేఖనాలు అపార్థం చేయబడుతున్నాయి. వాటిని గురించిన ఒక అవగాహన నేర్చుకున్నవే మరలా జ్ఞాపకం చేసుకునే కూడిక ఈరోజు. దానికి లాస్ట్ మంత్ ఒక ప్రశ్నతో మనం ముగించాం. ఏంటి ఆ ప్రశ్న? 2వ కీర్తనలో ఒకసారి చదువుకుందాం ఆ వచన బాగా. మళ్ళీ ఒక్కసారి 2వ కీర్తన 7వ వచనం. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. చాలు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అన్న మాట ఎవరిని గురించి చెప్తున్నారు? ఓకే, నమ్ముతున్నారు అందరూ? యూదులు నమ్మరు. యూదులు ఆ మాట దావీదును గురించి చెప్పబడింది అంటారు. దావీదును గురించి దేవుడు నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానన్న మాట అది దావీదుకు మాత్రమే వర్తిస్తుంది అని యూదులు నేటికి అది యేసు ప్రభుని గురించి అనుకోరు. సరే, మీరు అనుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషం. ఎవరితో మాట్లాడిన మాట ఇది? ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? ఇది తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి పలికిన మాట అంటున్నాం. సమస్య అంతా ఈ నేడు అనేది ఎప్పుడు? కని ఉన్నాను అంటున్నాడు తండ్రి. 2 ప్రశ్నలు ఎదురవుతాయి ఒక్క స్టేట్మెంట్లో. తండ్రి అయిన దేవుడు కుమారుని కన్నాడా? కుమారుని కన్నాడు అని అంటే అంతకు మునుపు కుమారుడు లేడా? అంతకు మునుపు లేరు అన్నట్టే కదా. సరే, కన్నాడు అని అనుకుంటే నేడు అని ఒక రోజు అంటున్నాడు. ఏ రోజు అది? దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని కనిన రోజు ఏది? చాలామంది దీని గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఫస్ట్ ఆ భిన్న అభిప్రాయాలు ఏంటో మీకు చెప్తే తర్వాత మనము దాని ముఖ్య అంశంలోకి వెళ్దాం. కొంతమంది ఉన్నారు యేసు ప్రభుని దేవునిగా అంగీకరించట్లేదు. వారు క్రైస్తవులను పిలువబడుతున్నారు, కానీ యేసుని దేవుడుగా ఆరాధించడానికి ఇష్టపడట్లేదు. ఆయనని దేవుని స్థానంలో చూడట్లేదు. దేవుని కుమారుడని ఒప్పుకుంటాం, కానీ దేవుడని ఒప్పుకోము అంటున్నారు. ఎందుకు అని అంటే ఆయన ఆరంభం నుండి ఉన్నవాడు కాదు, ఆయన కూడా ఉనికిలోనికి ఒక రోజు వచ్చాడు అని నమ్మే వాళ్ళు ఉన్నారు. దేవుడు పుట్టినరోజు ఉంది, యేసు ప్రభు పుట్టినరోజు ఒకటి ఉంది, కాబట్టి ఆయనకు ఒక ఆరంభం ఉంది. కాబట్టి ఆరాధించబడడానికి యేసు ప్రభు యోగ్యుడు కాదు, తండ్రి మాత్రమే యోగ్యుడు అని యేసుని దేవునిగా అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. యెహోవా సాక్షులు కూడా నమ్మేది ఏంటంటే ఇంకా ఈ సృష్టి ఆరంభం కాక మునిపే తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన మొదట కుమారుని సృష్టించాడు, ఆ కుమారుని ద్వారా ఈ ప్రపంచమంతటిని సృష్టించాడు అంటారు వాళ్ళు.
ఇది ఎట్లుందంటే దాదాపు హిందూ మత గ్రంథాలతో సమానంగా ఉంది. ఎవరో ఆదిశక్తి త్రిమూర్తులను సృష్టిస్తే ఆ త్రిమూర్తులలో బ్రహ్మ, అంటే బ్రహ్మ కూడా సృష్టింపబడిన వ్యక్తే. మళ్ళీ ఆయనని ఎవరు సృష్టించారన్న దాని మీద మళ్ళీ సందిగ్ధాలు ఉన్నాయి. ఆదిశక్తి అనేది బ్రహ్మను సృష్టించాడని ఒకటంటే, లేదు విష్ణువు సృష్టించాడని ఒకరు, లేదు శివుడే అన్నిటిని చేశాడని ఇంకొకరు, ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సరే, ఆ సిద్ధాంతాలని దాదాపు యెహోవా సాక్షులు కూడా పాటిస్తున్నట్టు అనిపిస్తుంది. పూర్వము దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈ సృష్టిని చేయక మునుపు మొదట తన కుమారునికి జన్మనిచ్చాడు, అనగా కుమారుని పుట్టించాడు. ఆ కుమారుని ద్వారా యావత్ ప్రపంచం విశ్వమంతా ఉద్భవించింది అనేది యెహోవా సాక్షుల బోధ. ఎందుకంటే అలా అనుకోవడానికి కూడా కొన్ని వచనాలు వాళ్ళకు ఆధారంగా ఉన్నాయి. వాళ్ళేం ఊరికే చెప్పరు. అలా చెప్పారనంటే దానికి కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తారు. కాబట్టి మనం దాన్ని విమర్శించడానికి, దాన్ని ఎదుర్కోవడానికి ఆ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. దానికి ఉదాహరణలు ఏమేమి చెప్తారో కూడా మీకు చెప్పాను. నేడు నేను నిన్ను కనియున్నాను అని అంటే ఇది సృష్టి ఆరంభం కాక మునిపే జరిగిన ఒక సంఘటన. నేడు అనేది విశ్వంలో ఒక రోజు ఉంది, ఒక ఉనికి ఆరంభమైన రోజు ఉంది. ఆ నేడు అనేది యేసు పుట్టిన రోజు. అది సృష్టి ఆరంభం కాక మునిపే తండ్రి తన కుమారుని ఒక ఉనికిలోనికి తీసుకొని వచ్చిన రోజు అనేది ఒకరి బోధ, కొందరు నమ్మే బోధ. కొందరు లేదు లేదు ఆ రోజు కాదు, ఇది కన్యక గర్భమందు యేసు ప్రభు జన్మించిన రోజు, ఆ రోజు నేడు నేను నిన్ను కని ఉన్నాను అని అంటారు. సో అప్పటి వరకు యేసు ప్రభు దేవుని కుమారుడు కాదా? ముందు నుండైనా సృష్టి ఆరంభం కాకమునిపే ఆయన కుమారుడా? కన్యక గర్భమందు పుట్టిన తర్వాత కుమారుడు అయ్యాడా? మరి ఇక్కడ స్పెషల్గా కుమారుడు ఏమయ్యాడు? మరి నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. మరి ఇక్కడ కొత్తగా స్టార్ట్ అయిందా కుమారత్వం? అంతకుముందు కాదా? పాత నిబంధనలో యేసు ప్రభు దేవుని కుమారుడు కాదా? దేవుని కుమారుడు అని అనొచ్చా అనరాదా? యేసు ప్రభు శరీరధారిగా కాకమునుపు అనొచ్చా? వెరీ గుడ్. సామెతలో కీర్తనలో చాలా బాగా తెలుసు మీకు. యేసు ప్రభు కన్యక గర్భమందు పుట్టక మునిపే దేవుని కుమారుడని పిలువబడ్డా లేదా? పిలువబడ్డాక మళ్ళీ ఇక్కడ కన్యక గర్భమందు పుట్టినప్పుడు స్పెషల్గా పిలవడం ఎందుకు? ఇప్పుడు నేడు నేను నిన్ను కని ఉన్నాను కాబట్టి ఆ రోజు నుండే దేవుని కుమారుడు అని పిలువబడుతున్నాడా? కన్న రోజు నుండే కదా కుమారుడు అని పిలువబడాల్సింది. ఓకే, కని ఉన్నాను అన్న మాట చాలా సందర్భాల్లో రాయబడి ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఉంది. 8వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ జ్ఞానం మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ సృష్టిని అంతా చేసింది ఎవరట? ఎవరా జ్ఞానం? 8వ అధ్యాయం 30వ వచనం చూడండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు. ఏమై ఉన్నాను? ప్రధాన శిల్పి. ప్రధాన శిల్పి ఎవరా? ప్రధాన శిల్పి ఈ సృష్టి అంతటిని చేసింది యేసుక్రీస్తేనా కదా? ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. 27వ వచనం. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఎవరా నేను? యేసు కాదా? 26వ వచనం. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఎవరైనా ఎప్పుడు పుట్టి తిని? ఏది చేయక. మరి ఎప్పుడు యెహోవా సాక్షులు చెప్పింది కరెక్ట్ కాదు కదా? ఎప్పుడు పుట్టాడట ఈ వ్యక్తి? దేవుని చేతిలో ప్రధాన శిల్పి. ఈ సృష్టిని అంతటిని చేయడంలో ఈయన పాత్ర చాలా ఉంది. ఈ వ్యక్తి అంటున్నాడు ఏంటంటే, అసలు భూమిని నేను ఇంకా రవ్వంత పుట్టక మునుపు నేను పుట్టాను ఫస్ట్. ఇప్పుడు ఎవరు పుట్టింది అక్కడ?
ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తిని బట్టి యెహోవా సాక్షులు చెప్తారు ఇక్కడ ఏంటంటే యేసు జ్ఞానమై ఉన్నాడు అనేది నూతన నిబంధన ప్రకారం. ఆయన్నే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన్నే జ్ఞానమై ఉన్నాడు అని కొరింథీ పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఆయన్నే జ్ఞానమై ఉన్నాడు అని అన్నప్పుడు మరి ఇక్కడ జ్ఞానము ఒక వ్యక్తిలాగా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు? కలిగినది ఏది ఆయన లేకుండా అని కొలస్సీ పత్రికలో పౌలు యేసు ప్రభువును కూడా చెప్పాడు. కాబట్టి ఈ సృష్టి అంతటిని చేసింది యేసు ప్రభువే. కాబట్టి ఇక్కడ ఈ సృష్టి అంతా చేసింది జ్ఞానమే అన్నట్టు కనబడుతుంది. కాబట్టి జ్ఞానమే యేసు అని కొత్త నిబంధనలు కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఎవరు? ఒకవేళ ఆయన యేసు అనుకుంటే భూమిని రవ్వంతయు మట్టి ఇంకా నేను సృష్టించక మునుపు నేను పుట్టి తిని అంటే ఆ నేడు అనేది ఆ రోజు అంటారు చాలామంది. వింటున్నారా? ఈ సృష్టి ఏది చేయక మునుపు తండ్రి అయిన దేవుడు కుమారుని పుట్టించాడు. ఆ కుమారుడు జ్ఞానమైన కుమారుడు ఈ విశ్వమంతటిని సృష్టించాడు. దానికి ఇది చక్కటి వాళ్ళకి ఆధారంగా లేదా? అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కొలస్సీ పత్రిక 1:15లో నేను దేవుని సృష్టికి ఆది, ఆయన ఎవరు ఏమై ఉన్నాడు? ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో యేసు ప్రభు ఎవరట? దేవుని సృష్టికి ఆదియునైన వాడు. అంటే సృష్టి అంతటి చేసే ముందు ఎవరు ఫస్ట్ చేయబడింది అంటూ ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద క్రియేషన్ అని ఉంటుంది. అంటే సృష్టిలో మొట్టమొదట పుట్టిన వారు ఎవరు? సో ఇప్పుడు యెహోవా సాక్షులు యేసు ప్రభు పుట్టాడు అనే దానికి మనం క్రిస్మస్ అనుకుంటున్నాం, కానీ ఇక్కడ క్రిస్మస్ కాదు, పరలోకంలో ఒక క్రిస్మస్ అయిందంటారు వాళ్ళు. అర్థమైందా? యేసు ప్రభు పరలోకంలోనే, అంటే ఇంకా ఏమీ సృష్టింపబడక మునిపే ఆయన ఒకరోజు పుట్టాడు. అలా పుట్టాడు అనడానికి ఇన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. కొలస్సీ 1:15, ప్రకటన 3, ఇదన్నీ ఇంతకుముందు నేర్చుకున్నాం. మళ్ళీ మీకు గుర్తు చేస్తుంటే గుర్తు వస్తున్నట్టున్నాయి ఒక్కొక్కటి. ప్రకటన 3:14 ఆమె నన్ను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. దేవుని సృష్టికి ఆది అంటే ఏంటి? ఆరంభములో దేవుని సృష్టిలో ఆది అయి ఉన్నవాడు అంటే సృష్టి చేసేటప్పుడు ఫస్ట్ చేయబడిన వ్యక్తి అని అన్నమాట. యేసు ప్రభుని గురించి ఇన్ని లేఖనాలు చెప్తున్నాయి కనుక ఒక కన్క్లూజన్కి వచ్చేసారు ఏంటంటే ఆయన పుట్టి ఉన్నాడు. ఎప్పుడు? విశ్వము సృష్టింపబడక మునిపే పుట్టిన రోజు గురించి ఈ వచనం చెప్తుంది అనేది కొంతమంది ఒక ఉద్దేశం. అయితే ఈ వచనాన్ని అందరూ అపార్థం చేసుకున్నట్టే. ఎందుకు చేసుకున్నారంటే దేవుడు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనంటే ఆయన హృదయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, లేకపోతే చాలా అపార్థం చేసుకుంటాం. యేసు ప్రభు మానవ రీతిగా ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన మాటలని అందరూ అపార్థం చేసుకున్నారు. ఈరోజు నేను చెప్తుంటేనే 100 మంది అపార్థం చేసుకుంటుంటే యేసు ప్రభు చెప్తుంటే ఎట్లుంటుంది? నేను ఒకటి చెప్తుంటే కూర్చున్న వాళ్ళకి ఇంకోటి వినబడుతుంటుంది. నేను ఒక ఉద్దేశంతో ప్రసంగం చేస్తుంటాను, కూర్చున్న వాళ్ళు ఇంకొక ఉద్దేశం కొరకు అనుకుంటారు. ఇలా చాలా సందర్భాలు జరిగినాయి. నేను అట్లా అనలేదమ్మా అని అంటే, లేదు మీరు అట్లనే అన్నారు, దీని భావం అది కాదు, నేను చెప్పిన ఉద్దేశం ఇది కాదు అని అంటే, లేదు మీరు అలాగే చెప్పారు. ఒక మనిషిగా మన సొంత భాషలో మాట్లాడుతుంటేనే సేమ్ స్టేజ్లో మానవత్వం, అదే మానవ శరీరం, మానవ బలహీనతలు అవే స్థాయిలో ఉండి మాట్లాడుతున్న వ్యక్తి చెప్తేనే అర్థం కావట్లేదంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మానవుడిగా ఈ లోకం సంచరిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎక్కడ అర్థమవుతాయి ప్రజలకు? ఉపమానము, విత్తనాలు జల్లి ఉపమానం చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఓ చాలా కథ బాగుంది అని. ఎవరికి అర్థమైంది? శిష్యులకే అర్థం కాలేదు. వచ్చి అడిగారు, ఏంటి నేను ఉపమానం, దాని ఉపమాన భావమును మాకు తెలియజేయము. మరి వీళ్ళకే అర్థం కాలేదు. గొప్ప జన సమూహం, వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఎవరికి అర్థం కాలేదు యేసు మాటలు. యేసు చెప్తుంటే ఎవ్వరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని 3 రోజుల్లో లేపుతా అన్నాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ దేవాలయాన్ని మా పితరులు 8 సంవత్సరాలు కట్టారు, నువ్వు 3 రోజుల్లో తిరిగి లేపుతావా దీన్ని? అంటే వాళ్ళు యేసుప్రభు చెప్పేది ఒక కోణం అయితే వాళ్ళకి దేవుని యొక్క మాట స్టేట్మెంట్ అక్షరాలా తీసుకుంటే ఒక అర్థం ఇస్తుంది. కానీ ఆయన ఉద్దేశాన్ని ఎరిగి దాన్ని తెలుసుకుంటే దాంట్లో చాలా లోతైన సత్యం దాగి ఉంటుంది. సో ఈ మాట ఫస్ట్ మనం గ్రహించక మునుపు ఇది దేవుడు ఇదే స్టేట్మెంట్ చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఏ సందర్భంలో ఎలా చెప్పుకుంటూ వచ్చాడో మనం తెలుసుకోవాలి. 89వ కీర్తన
19వ వచనం నుండి చూడండి. 89వ కీర్తన అప్పుడు 19వ నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, ఉమ్, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. ఉమ్. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను. ఉమ్. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచును. ఉమ్. ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని మొత్తేదను. ఎవరి గురించి చెప్తున్నాడు ఇదంతా? దావీదును గురించి, అంటే అక్కడ పేరు మాత్రం దావీదును గురించి చెప్పబడింది. ఓకే, నా సేవకుడైన దావీదును నేను కలిగి ఉన్నాను, నా నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నానని చెప్పుకుంటూ ఇప్పుడు 25వ వచనం చూసుకుంటారండి. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. ఒక్క నిమిషం. ఇప్పుడు దావీదు గురించి ఏమంటున్నాడు చెప్పండి. ఆయన, నేను తండ్రిని, ఆయన నాకు కుమారుడు, జ్యేష్ఠ కుమారుడుగా చేస్తున్నాను. దావీదుతో దేవుడు మాట్లాడుతున్న మాటను చూడండి. అతడు నన్ను తండ్రి అని పిలుస్తాడు, నేను అతన్ని జ్యేష్ఠ సంతానంగా చేస్తాను అంటున్నాడు. జ్యేష్ఠ సంతానంగా చేయుదును అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తండ్రి ఆయన ఆ రోజు కన్నాడని అర్థమా? దావీదుతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఇప్పటి నుండి నువ్వు నాకు కుమారుడవు, నేను నీకు తండ్రిని, నిన్ను అభిషేకిస్తున్నాను, నిన్ను ఒక స్థాయిలో నిలబెడుతున్నాను. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునికి పరలోకమందు ఒక సింహాసనం ఉంది, భూమి మీద కూడా ఆయనకు ఒక సింహాసనం ఉంది. భూమి మీదనున్న సింహాసనములో దావీదును కూర్చుండబెట్టేటప్పుడు దేవుడు పలికే మాటలు అన్నమాట ఇవి. 27వ వచనం 28 ఇంకా కిందికి చదవండి. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. ఎక్కడైతే నీవు నా కుమారుడవు, నేను నీకు తండ్రిని, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడవు అని ఈ విధమైన సందర్భం వస్తుందో, ప్రతి సందర్భంలో మీరు గమనించండి, సింహాసనమును కూర్చున్న ప్రస్తావన వస్తుంది. నేను నిన్ను నా సింహాసనం అందు కూర్చుండబెడతాను. ఫస్ట్ ఎవరిది ఆ సింహాసనం? పరలోకమందున సింహాసనం ఒకటి ఉంది, భూమి మీద కూడా దేవునికి ఒక సింహాసనం ఉంది. ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుని. ఆగండి, ఎవరి సింహాసనం అది? సొలొమోను కూర్చుంది, ఎవరి సింహాసనం? దావీదు సింహాసనమా? యెహోవా సింహాసనం. అంటే ఆయన తయారు చేయించుకున్నాడు ఒక సింహాసనం. ఆ సింహాసనం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, ఆ అధికారం, ఆ పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సొలొమోను కూర్చుంది ఎవరి సింహాసనం లెక్క ప్రకారం? దావీదు యొక్క అధికారం కింద. నెక్స్ట్ దావీదు తర్వాత నెక్స్ట్ రాజు అయ్యాడు. అంటే ఆ రాజరికము, ఆ పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ సింహాసనము ఎవరిదంట? యెహోవా సింహాసనము. సో దావీదుని దేవుడు కూర్చుండబెట్టిన సింహాసనం ఎవరిది? దావీదు కాదు, అది ఎవరిది? అది యెహోవా సింహాసనం. అంటే భూమి మీద ప్రజలని ఏలుట అనే ఆ గొప్ప అధికారము, అది దేవుని అధికారం. అది దేవుడు దాన్ని మొట్టమొదటిగా సౌలుకి ఇస్తే దాన్ని కాపాడుకోలేదు. మామూలు అధికారం కాదు. ఇప్పుడు ఏషావుని గురించి మాట్లాడితే జ్యేష్ఠత్వ హక్కుని నిలుపుకోలేదని భయంకరంగా దేవుడు కఠినమైన మాటలు పలకాల్సి వచ్చింది ఆయన గురించి. వ్యభిచారి, ఒక భ్రష్టుడు అని పిలవాల్సి వచ్చింది. ఏంటి సార్, ఒక జ్యేష్ఠత్వ హక్కు పోతే నష్టం ఏంటి? 4 రోజులు బతికి చచ్చిపోతాం అందరూ, పెద్దోడైతేంది చిన్నోడైతేంది, ఏంటి దాంతో వచ్చేలా అనుకుంటున్నారు. దేవుడు ఒక వ్యక్తిని జ్యేష్ఠుడిగా, ఒక వాగ్దానంగా, ఒక ప్రత్యేకమైన స్థాయిని ఇస్తున్నాడంటే దాన్ని కాపాడుకోవాలి. సౌలు రాజుకి మొట్టమొదటిగా దేవుని సింహాసనం భూమి మీద ఏదైతే అధికారం ఉందో సౌలు రాజుకి ఇస్తే దాన్ని చాలా లైట్ తీసుకున్నాడు ఆయన. నిజానికి అతని తర్వాత అతని సంతానానికి రావాలి అది, కానీ ఆ హోదాని అతను కాపాడుకోలేదు. ఇక నేను రాజును అయిపోయానని చెప్పి తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు, కానీ అది ఎవరి సింహాసనం అన్న సంగతి మర్చిపోయాడు.
దేవుని శాసనాలను ఆయన గ్రహించి దాని ప్రకారం అక్కడ రూల్ చేసినప్పుడే ఆ సింహాసనం అతనికి ఉంటుంది. కాబట్టి అతడు అలాగూ చేయలేదు కనుక అతని సింహాసనము కొట్టివేయబడి ఎవరికి ఇవ్వబడుతుంది? అది దేవునికి ఇష్టడుగా పిలువబడుతున్న దావీదుకి. ఎప్పుడైతే దావీదుకి ఇవ్వబడిందో అప్పుడు దేవుడు పలికిన మాట ఏంటంటే, నీవు నా కుమారుడు, నేను కన్నాను, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. అంటే అధికారాన్ని ఇచ్చేటప్పుడు, హోదా ఇచ్చేటప్పుడు రాయలిక్ ప్రీస్ట్గా, ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే చిన్నప్పుడు ఒక వయసులో ఉన్నవాడికి అధికారం ఇవ్వరు, ఇంకా అతడు సంరక్షకుల చేతిలోనే ఉంటాడు. ఒక వయసు రాగానే అతన్ని రాజుగా పట్టాభిషేకం చేసేటప్పుడు ఇదిగో ఇతడు రాజు యొక్క రాకుమారుడు అనే అధికార పదవులన్నీ కూడా అతని చేతికి అప్పగించేటప్పుడు ఈయన ఎవరు అని అంటే పలానా వ్యక్తి యొక్క కుమారుడు, ఆ రాజుగారి మహారాజు గారి యొక్క కుమారుడు, ఇతడు ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడని అధికారాన్ని అప్పగించేటప్పుడు మరొకసారి ఆ రాయలిక్ కవనెంట్ అంటారు. అంటే రాజరికానికి సంబంధించిన నిబంధనతో కూడిన ఆ సంతానం అన్నమాట. ఎంతోమంది కుమారులు ఉంటారు రాజుకి, కానీ ఎవరైతే సింహాసనం కూర్చుంటారో వాళ్ళకి స్పెషల్ రోల్ ఇవ్వబడుతుంది అన్నమాట. సో ఇక్కడ సింహాసనానికి సందర్భం వచ్చినప్పుడు అల్లా దేవుడు పలికే మాట ఇది. 89వ కీర్తనలు చూసాము, దావీదుతో అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నా జ్యేష్ఠ కుమారుడవు, నేను నీకు తండ్రిని. ఇదే మాట సొలొమోనుని కూర్చుండబెట్టేటప్పుడు కూడా పలికాడు దేవుడు. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం లేదా రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10 నుండి చదువుకుంటూ వద్దాం. మరియు ఇశ్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకుండానట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా, నేను నీకు సంతానము కలుగచేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. ఇప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు యొక్క కుమారుడైన సొలొమోనును గుర్చిన ప్రస్తావన ఇక్కడ. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. వింటున్నారా? ఏ సందర్భంలో వచ్చింది ఇది? 13వ వచనం మళ్ళా చదవండి. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. సింహాసనము ప్రస్తావన వచ్చిందా? వెంటనే ఏం కవనెంట్ వచ్చింది అక్కడ? ఏం నిబంధన చేసుకున్నారు వాళ్ళు? నేను అతనికి తండ్రినై ఉండును. ఈ సింహాసనం మీద కూర్చుంటున్నావంటే నీకు నాకున్న రిలేషన్షిప్ ఏంటి ఇప్పుడు? తండ్రి కుమారుడు. అతడు నాకు కుమారుడు, నేను అతనికి తండ్రినై ఉండును. ఇదే మాట దావీదు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 5వ వచనం నుండి చూడండి. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీల పైని యెహోవా రాజసింహాసనం మీద కూర్చుండుటకు. ఆగండి, ఇక్కడ సింహాసనం ప్రస్తావన వచ్చిందా మళ్ళీ? ఓకే, మనం ఏదైనా వచనం అర్థం చేసుకోవాలంటే దాని కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవాలి. నువ్వు నా కుమారుడు, నేను నీ తండ్రిని అంటున్నాడు అంటే దాని మీద కింద అసలు సందర్భం ఏంటి? సింహాసనాన్ని గురించిన సందర్భం అది. ఏమంటున్నాడు? ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై ఉందును. అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. ఆగండి, ఇప్పుడు సేమ్ కాంటెక్స్ట్ వచ్చిందా? నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను అంటే ఆ రోజే పుట్టాడా సొలొమోను? నో, ఆ రోజు కుమారుడిగా సెలెక్ట్ చేసుకున్నాడు. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నా మందిరమును నా ఆవరణమును కట్టించును. 7వ వచనంలో, మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. సొలొమోనుతో కూడా దేవుడు ఇదే నిబంధన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కీర్తనల గ్రంథంలోకి రండి. అసలు నీవు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నానని ఏ సందర్భంలో అన్నాడు ఆ మాట? ఇప్పుడు కీర్తనల గ్రంథంలోకి రండి. 2వ కీర్తన 4వ వచనం నుండి చూడండి. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు,
ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆ, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ఆ, ప్రచండ కోపము చేత వారిని తలడింపజేయును. ఆ, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆ. నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆగండి ఆగండి, ఇక్కడ ఏంటి సందర్భం? సింహాసనం మీద ఆసీనునిగా చేసి- అర్థమైందా ఇప్పుడు కాంటెక్స్ట్? దావీదుతో పలికేటప్పుడు నీవు నా కుమారుడవు, నేను నీ తండ్రిని అన్నాడు. సొలొమోనుని రాజుగా ప్రతిష్ఠించి సింహాసనం మీద కూర్చుండే సందర్భం వచ్చినప్పుడు అతడు నా కుమారుడు, నేను అతనికి. ఇక్కడ యేసు ప్రభువుని గురించిన ప్రవచనం చెప్పేటప్పుడు ప్రస్తావన ఏంటి అక్కడ? సింహాసనం. సింహాసనం. సేమ్ సొలొమోనుతో పలికిన మాట అది యాక్చువల్లీ క్రీస్తుకు ముంగుర్తుగా సొలొమోనుతో మాట్లాడాడు. దావీదు స్థానంలో నిజానికి యేసు ప్రభుకి నేను నా యొక్క దావీదుని అభిషేకిస్తాను అంటే ఏ దావీదుని గురించి చెప్తున్నాడు ఆయన? అక్కడ దావీదుతో చెప్పినప్పుడైనా సొలొమోనుతో చెప్పినప్పుడైనా యేసు ప్రభువును గూర్చిన ముంగుర్తు అన్నమాట అవన్నీ. సో ఇక్కడ ఈ కీర్తనలో ఆ ప్రవచనం చెప్తున్నాడు, నేను అతనికి అధికారాన్ని ఇవ్వబోతున్నా, నా సియోను మీద అనగా నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించదను. అప్పుడు చెప్తున్నాడు ఈ మాట, నువ్వు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. పుట్టినరోజు కాదు. మనం అనుకుంటున్నాడు పుట్టుక అనగానే, కనియునుడు అనగానే వెంటనే తల్లి గర్భమందు పుట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుని నో 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 నో. ఆయన 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 అందరికీ అర్థం కాడు, అందుకొరకే దేవుడు టెక్కలు దగ్గర వాళ్ళకే అర్థమవుతాడు. చెప్పండి, అక్కడ కూడా వెళ్దాం. ఓకే, నెక్స్ట్ అక్కడికే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఫస్ట్ హెబ్రీ పత్రిక వెళ్దాం. ఓకే, 1వ అధ్యాయం. అక్కడ కూడా ఇదే ప్రస్తావన ఉంది కదా, 5వ వచనం. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనా చెప్పినా. ఒకవేళ హెబ్రీ పత్రిక లేకపోతే 2వ కీర్తన ప్రవచనము దావీదు గురించి అని ఒప్పుకోవాలి మనం, యేసు ప్రభు గురించి కానీ. యేసు ప్రభుని గురించి అని మనం సొంతగా దాన్ని క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. కానీ ఆ బాధ లేకుండా దేవుడు లేఖనాల్లో చాలా స్పష్టంగా ఇచ్చాడు ఆ కీర్తన ఎవరి గురించి అని. ఎవరి గురించి అది? దూతలలో ఎవరితోనైనా ఆయన ఇలాగూ చెప్పలేదు. మరి ఎవరితో చెప్పాడంటే ఆ వచనాలు చదివితే తన కుమారుడైన క్రీస్తుని గురించి ఆ మాట పలికాడు. అమ్మాయి క్లారిటీ వచ్చింది. అయితే ఇక్కడ హెబ్రీ పత్రికలో ఆ వచనాన్ని జ్ఞాపకం చేసేటప్పుడు కాంటెక్స్ట్ కావాలి కదా, మనకు సందర్భం కావాలి కదా. ఒక్క పై వచనం చదవండి, 4వ వచనం చదువుకుంటారండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఏంటి? దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. అదనమాట సందర్భం. దేవుడు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కుమారుడు వెళ్ళి కూర్చోగానే తండ్రి పలికిన మాట, ఈయన నా కుమారుడు, నేను ఆయనకి తండ్రిని అని సింహాసనం మీద కుడి పార్శ్వన కూర్చున్నప్పుడు చెప్పిన మాటలు అన్నమాట అవి. కన్యక గర్భమందు పుట్టినప్పుడు కాదు, ఆయన సృష్టికి ముందు ఎప్పుడో పుట్టిన రోజు కాదు. అర్థమైందా కాంటెక్స్ట్? ఇంకా అపోస్తల కార్యంకి వెళ్దామా? 13వ అధ్యాయం 32వ వచనం నుండి. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి. ఇప్పుడు యేసు ప్రభు మృతులలో నుండి లేపబడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ 2వ కీర్తన యొక్క నెరవేర్పుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? కీర్తన 2వ కీర్తన ఏ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? యేసు పునరుత్థానము దినమందు లేపిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన నెరవేర్పుని గురించి చెప్తున్నాడు. మళ్ళా చదవండి ఆ వచనం, 32వ వచనం. మళ్ళా దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. ఆగండి, ఇక్కడ దావీదుకు అనుగ్రహించింది ఏంటి? యెహోవా యొక్క సింహాసనం దావీదుకి ఇచ్చాడు.
అతని సంతానం అంతటికి ఆ సింహాసనాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఆ సింహాసనం ఒరిజినల్ పర్సన్ ఎవరు అని అంటే, ఇదిగో ఈయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు గనుక ఇప్పుడు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండడానికి ఎవరు యోగ్యులు? క్రీస్తు. యేసుప్రభు యోగులు అని అప్పుడు 2వ కీర్తనలో యొక్క నెరవేర్పు ఇప్పుడు జరిగింది అని చెప్తున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నానన్న ప్రవచనం పునరుత్థాన దినానికి దానికి రూల్ దానికి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. ఒకసారి మళ్ళా రెండవ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోనికి రండి. ఓకే, 31 నుండి చూడండి కిందికి. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఆగండి, ఇప్పుడు ఆయన పునరుత్థాన సందర్భం కదా. 30వ వచనంలోనికి రండి. అతడు చనిపోయి సమాధి చేయబడెను. ఆ, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద అతని గర్భ ఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు. రైట్, అంటే దావీదు గర్భమందు ఒకడు రావాలి, ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్పుకుంటూ యేసు ప్రభువుని కూడా చెప్పుకుంటూ కనెక్షన్ ఎక్కడ తీసుకొని వచ్చాడు? పునరుత్థానం దగ్గర తీసుకొని వచ్చాడు. అర్థమైందా? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేపబడిన తరువాత ఆయన మహిమతో తండ్రి యొక్క కుడిపార్శ్వకి వెళ్ళి ఆయన ఆసీనుడైన ఆ సందర్భాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక వచనం మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రోమీలకు రాసిన రోమాపత్రిక మొదటి అధ్యాయం అంటే పై నుండి అదంతా ఒకటే పారాగ్రాఫ్ లాగా ఉంది కదా. ఆయన చదువుకుంటారండి, ఫస్ట్ నుండి చదువుకుంటూ వద్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవుని కుమారుడుగా ఎప్పుడు ప్రభావంతో నిరూపించబడ్డాడు? నీవు నా కుమారుడు అని అఫీషియల్గా ఆయన డిక్లేర్ చేయడానికి ఒక సందర్భం కావాలి. దేని ద్వారా ఆయన కుమారుడని రుజువు చేయబడింది? పునరుత్థానము చెందిన వెంటనే మహిమతో ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చోగానే పరలోకమంతా డిక్లేర్ చేసేసింది, ఎస్ ఈయన రియల్ కుమారుడు. ఈయన దావీదు నుండి వచ్చాడు. ఏ సింహాసనం అయితే యెహోవా దావీదు చేతికి అప్పగించాడో దావీదు గర్భమందుండి వచ్చేవాడు దావీదు కుమారుడే కాదు. ఎవరు కుమారుడై ఉంటాడు? ఈయన దేవుని కుమారుడని పిలువబడతాడు. ఈయన ఆ కుమారుడికి ఈ సింహాసనం, నిత్యుడుగా ఉండే కుమారుడు ఈయన. వీళ్ళంతా ముంగుర్తులు. ఫైనల్గా అది ప్రూవ్ చేయబడింది ఎప్పుడు? ఆయన మృతులలో నుండి లేపబడిన రోజున దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడను. సో ఇప్పుడు నీవు నా కుమారుడు నేడు నేను కనియున్నానన్న స్టేట్మెంట్ ఏ సందర్భానికి సంబంధించింది? మీరు ఈ రెఫరెన్స్ ఎక్కడెక్కడ కోట్ చేసాడో ప్రతి చోట అక్కడ పునరుత్థానమును గురించి, అధికారములు లేదా సింహాసనం గురించి చెప్పబడిన మాట. ఇది అర్థం చేసుకోకపోతే దీని మీద ఎన్ని భిన్న వ్యాఖ్యలు. అసలు యేసే అర్థం కాడిక. సృష్టికి ముందే పుట్టినవాడు అని అంటే యేసు ప్రభు కూడా ఒక ఆరంభం ఉన్నట్టే. ఆరంభం ఉన్నవాడు, ఆది అంతం లేనివాడు. మనకు కావాల్సింది ఎవరు? ఆది అంతం లేనివాడు. ఇప్పుడు ఆరంభం ఉంది అని అంటే ఆది అంతం లేనివాడు అన్న స్టేట్మెంట్ ఆయనకి వర్తిస్తుందా? మరి బైబిల్లో యేసు ప్రభు నేను మొదటి వాడను కడపటి వాడను అంటే మొదటి వాడను అంటే మొదట పుట్టిన వాడని అనుకుంటారేమో. ఆది అందు ఏముండను అంటే ఏమి సృష్టింపబడక మునిపే వాక్యం ఉంది, ఆయన ఉన్నాడు. కానీ ఈ లేఖనం ఒక్కటి కీర్తన 2వ కీర్తన లేఖనాన్ని అర్థం చేసుకున్నందుకు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి వచ్చేసింది. సరే, ఇంతకు మరి 8వ కీర్తన సంగతి ఏంటి? 8వ అధ్యాయం సామెతల గ్రంథం సంగతి ఏంటి? జ్ఞానం గురించి చెప్పబడిందా? ఆయన ప్రధాన శిల్పిని నేను అంటున్నాడు. ఎవరు అక్కడ? జ్ఞానం. యేసుక్రీస్తునా? ఆ యేసుక్రీస్తే అనుకుంటే భూమిలో ఇంకా మట్టి కూడా స్టార్ట్ చేయక మునుపు నేను పుట్టి తిని అన్నాడు. అప్పుడు పుట్టాడా యేసుప్రభు? అప్పుడు పుట్టాడా? మరి దాన్ని ఎట్లా వ్యాఖ్యానిస్తారు? మళ్ళీ వెళ్దాం అక్కడికి. మళ్ళీ మీకు ఆ ప్రశ్న ఎవరైనా అడిగితే అక్కడ ఆగిపోతారు. మళ్ళీ సామెతల గ్రంథం 8వ అధ్యాయం
26వ వచనం. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. 22వ వచనం చూడండి. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను యెహోవా నన్ను కలుగజేసెను, యెహోవా నన్ను పుట్టించెను. ఎవరిని గురించి చెప్పబడిన మాటలు అవి? దేవుని యొద్ద ప్రధాన శిల్పి, సృష్టి అంతటిని చేసిన వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు అన్నాము? ఇక్కడ జ్ఞానము పుట్టడం అని అంటే అప్పుడే ఫ్రెష్గా సృష్టింపబడడం కాదు అని అర్థమైంది కదా మనకు. దేవుని కోణంలో కని ఉన్నాను, పుట్టి ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఆ రోజు అది అధికారపూర్వకంగా పనిచేయడం, అది సంగతి. జ్ఞానం ముందు లేదా? దేవుని దగ్గర జ్ఞానం లేదా? జ్ఞానానికి ఒక రోజు స్టార్ట్ అయిందా? ఇప్పుడు జ్ఞానం ఆ రోజే పుట్టిందంటే అంత మునుపు ఏసే దగ్గర జ్ఞానం, దేవుని దగ్గర జ్ఞానం లేదని అర్థము. ఎంత పొరపాటు అది! జ్ఞానానికి ఒక ఆరంభం ఉందా? లేదు. ఆయన సర్వజ్ఞాని, ఆయన్నే జ్ఞానమై ఉన్నాడు. మరి ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు? ఆది అంతం లేదు ఆయన. మరి అలాంటప్పుడు జ్ఞానం నేడు పుట్టి తిని అని అన్న మాట ఎందుకన్నది? అంటే యేసుప్రభు కాదు అక్కడ మాట్లాడేది. యేసుప్రభు యొక్క ఒక లక్షణం, ఒక క్యారెక్టర్, పర్సనిఫికేషన్ అంటారు దాన్ని. అంటే అర్థం ఏంటంటే దేవునిలోని ఒక్కొక్క గుణాన్ని ఒక వ్యక్తిగా చిత్రీకరించి మాట్లాడే మాటలు అన్నమాట. ఇక్కడ మాట్లాడేది ఎగ్జాక్ట్ యేసుప్రభు కాదు, దేవునిలోని ఒక జ్ఞానం అనే ఒక క్యారెక్టర్ మాట్లాడుతుంది. ఆ క్యారెక్టర్ నేను పుట్టి తిని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కూడా అదే మీనింగ్ తీసుకోవాలి మనం. ఆ రోజు నుండి ఇక అధికారపూర్వకంగా పనిచేయడం ప్రారంభించి ఈ సృష్టి కార్యక్రమాన్ని పరిచర్య చేయడానికి ఇక తండ్రి వలన నాకు అధికారం ఇవ్వబడింది అని అంటారన్నమాట. పుట్టడం అంటే మనం అనుకుంటున్నట్టు తల్లి గర్భంలో పుట్టినట్టు కాదు. అర్థమైందా? సో యెహోవా సాక్షులకు కానీ యేసు దేవుడు అనే నమ్మని వారికి కానీ ఇంత వివరణ ఇవ్వాలి మీరు. రైట్. సో యేసు ప్రభు సర్వజ్ఞాని, ఆయనకు తెలియనిదంటూ ఏమి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 36 చదువు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందులి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ సమయం ఎవరెవరికి తెలియదు చెప్పండి? మనుష్యులకు, పరలోక దూతలకు, మనుష్యులకు తెలియదు, అంతేనా? రెండవది పరలోక దూతలకు కూడా తెలియదు. ఓకే, ఎవరికి తెలియదు? కుమారునికి కూడా తెలియదు. దేని గురించి తెలియదు? సరే, మనుషులకు తెలియకపోవడం అంటే పర్వాలేదు, దేవదూతలకు తెలియదు అంటే ఒప్పుకుందాం. ఎవరికి తెలియదు? ఆయన సర్వజ్ఞాని ఎట్లా అవుతాడు చెప్పండి? ఇప్పుడు నాకు సర్వజ్ఞాని అన్నవాడు నాకు ఇది తెలియదు అనే మాట రావద్దు ఆయనకి. యేసుప్రభు ఏమన్నాడు ఇక్కడ? నాకు తెలియదు, తండ్రికి తప్ప ఎవరు, కుమారుడికి కూడా తెలియదు. అంటే తండ్రి ఒక్కడే సర్వజ్ఞాని కానీ కుమారుడు నాకు తెలియదు అన్నవాడు సర్వజ్ఞాని ఎట్లా అవుతాడు? కాబట్టి యేసుప్రభు దేవుడు కాదు. దేవుడు అన్న వాళ్ళలో ఏం లక్షణం ఉండాలి? మరి ఆయన సర్వజ్ఞాని అయి ఉండాలి. కాబట్టి నాకు ఇది తెలియదు అన్న మాట దేవుడు ఎప్పుడు? మరి యేసుప్రభువే స్వయంగా ఆయన నోటితోటి అన్నాడు కదా, తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు, కుమారునికి కూడా తెలియదు అన్నాడు. సో కుమారునికి సర్వజ్ఞానం లేదు కాబట్టి ఆయన దేవుడు కాదు అంటున్నారు కొందరు. దానికి మీ సమాధానం ఏంటి? యేసు ప్రభులో రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి మానవ లక్షణం, రెండవది దైవ లక్షణం. యేసు ప్రభు మరణించాడు అంటే చచ్చిపోయింది దేవుడు కాదు. ఎవరు చనిపోయారు? మానవత్వం ఏదైతుందో, మానవుడిగా ఆయన శరీరం ఏదైతుందో ఆయన మరణం చూశాడు. నిజానికి దేవునికి మరణం అనేది, ఇప్పుడు కొంతమంది ఆయన దేవుడు అయితే దేవుడు చచ్చిపోతాడా? దేవునికి మరణం ఉందా? దేవుడు శాశ్వతుడు, ఆయనలోని దైవత్వం చావలేదు. ఆయనలోని మనుష్య లక్షణం ఏమైతుందో అది మరణాన్ని రుచి చూసింది. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడేటప్పుడు నాకు తెలియదు అంటున్నాడంటే ఆయనలోని రెండు లక్షణాలలో ఏ లక్షణం మాట్లాడుతున్నట్టు? కొన్ని సందర్భాల్లో ఆయన దైవత్వ లక్షణం మాట్లాడుతుంది. ఎప్పుడు? ఒక పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొని వస్తే నీ పాపములు
వెంటనే పక్కన వాళ్ళకి అందరికీ బీపీలు లేసినాయి. నువ్వు మానవుడివై ఉండి నీ పాపములు క్షమించబడ్డాయని ఎట్లా చెప్తావు నువ్వు? అంటే మనుషుడు ఎవరైనా ఆ మాట పలికితే దేవదూషణ చేసినట్టే. ఎందుకు? దేవుని పొజిషన్ తీసుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పే అధికారం దేవుని తప్ప ఇంకెవరికి? యేసుప్రభు ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన మనిషి అవతారం చూస్తున్నారు. అరే ఈయన మనిషి అయి ఉండి నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడండి. ఆ స్టేట్మెంట్ తప్పది. దేవుడు తప్ప ఇంకెవరు చేయొద్దు. ఎస్, పాపములు క్షమించుటకు నాకు అధికారము అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు వాళ్ళకు? బాబు, నా మానవ రూపాన్ని మీరు చూస్తున్నారు కానీ నేను అంటే కొన్నిసార్లు ఆయన మాట్లాడిన స్టేట్మెంట్స్లో దైవికమైన లక్షణాలు కనబడతాయి. కొన్నిసార్లు మాట్లాడిన లక్షణాలలో చాలా సందర్భాలలో ఆయన దోనె అమరమున తలవాల్చుకొని ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు. అంటే దేవుడు అన్నవాడు కునుకడు నిద్రపోడు. ఈయన కునుకి నిద్రపోతున్నాడు అంటే ఈయనెవరు? దేవుడు కాదు కదా. ఒక మనిషి శరీరంలో ఉన్నాడు కనుక, మానవత్వం ఉంది కనుక మనిషిలాగానే నిద్రిస్తాడు, మనిషిలాగానే ఆకలేస్తుంది, ఆయనకి కన్నీళ్లు విరుస్తాడు. ఓకే, మనిషి ఎదుర్కొనే అన్ని పరిస్థితులను యేసుప్రభు ఎదుర్కొంటాడు మానవుడు కనుక. అదే సమయమున ఆయనలో దైవత్వం కూడా ఉంది. ఇది అందరికీ అర్థం కాదు. ఒకేసారి మానవుడు దైవుడు అంటారు, అదే మాకు అర్థం కాదు సార్ అంటారు. మీకు అర్థం కాదు అది దేవుడు ప్రత్యక్ష, తండ్రి అయిన దేవుడు ప్రత్యక్ష పరిస్థితి తప్ప ఆయన ఎవరు అర్థం కాదు ఎవరికి. దానికి మనం ఏం చేయలేం. పేతుర్ని మెచ్చుకున్నాడు, అబ్బా వెరీ గుడ్, వెల్ డన్, ఇది నా తండ్రి వలన నీకు అనుగ్రహించబడిందే తప్ప ఇది మనుషులు చెప్తే అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు నీకు. యేసు దేవుడు అన్నది అందరికి అర్థం కాదు. దేవునికి స్తోత్రం, మీకు మాత్రమే అర్థమైంది. దేవుడు దయదలచకపోతే యేసు ఎవరో ఎవరికి అర్థం కాడు. దయదలచాలంటే ఆ విధమైన విరిగినగిన హృదయం కావాలి, తగ్గింపు కావాలి, సత్యాన్ని సత్యంగా అంగీకరించే మనసు కావాలి. అలాంటి వాళ్ళకి ఆయన ప్రత్యక్షం చేసుకుంటాడు. ఓకే, సో ఇక్కడ ఏదైతే వచనం ఉందో ఆయన రాకడను గురించి నాకు కూడా తెలియదు అంటున్నాడంటే ఆయన మానవ తత్వంతో మాట్లాడుతున్నాడు. ఒక మనిషిగా నేను ఇక్కడ ఉన్నాను కనుక ఆ విషయాలు నాకు తెలియదు. కానీ ఆయన్నే మళ్ళీ అదే 24వ అధ్యాయంలో రాకడ సూచనలు ఏంటి అనగానే టకటక చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు చెప్పింది మరి? మనిషికి అవన్నీ తెలియదు కదా మరి. అవన్నీ చెప్పింది ఎవరు? మళ్ళీ అప్పుడు మాట్లాడేది ఎవరు? ఆయన దైవత్వం మాట్లాడుతున్నాడు, సర్వం ఎరిగిన వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఎస్, ఈ దేవాలయం కూలిపోవడానికి ఇంత టైం పడుతుంది, నేను రావడానికి ఇంత టైం పడుతుంది, నా రాకడకు ముందు సూచనలు ఇలా ఉంటాయి, యుగాంతం ఇలా జరుగుతున్నాయి. ఇవన్నీ మనుషులకు ఎవరికి తెలియదు. ఆయన దేవుడు కనుకనే అవన్నీ చెప్పగలిగాడు. అంటే ఎట్ ఎ టైం ఆయనలో మనిషి యొక్క తత్వం మాట్లాడుతుంది, దైవత్వం కూడా మాట్లాడుతుంది. ఏది ఆయన మనిషిగా మాట్లాడింది, ఏది దైవత్వంగా మాట్లాడింది మనం గుర్తించకపోతే ఆయన పరిపూర్ణ లక్షణాన్ని గుర్తించలేము. ఇప్పుడు సింపుల్గా మీకు ఒక విషయం చెప్తా. ఆయన చెప్పిన స్టేట్మెంట్లోనే నేను దేవుని అని చెప్పుకుంటున్నట్టే ఆయన. అంతేనా? ఎట్లా? ఆయన రాకడను గురించి ఎవరికి తెలియదు చెప్పండి ఫస్ట్? మనుషులకు. ఇప్పుడు మనుషులకు తెలియదు అని అంటే ఆయన మనిషి కాదన్నట్టే కదా. ఓకే, ఎవరికి తెలియదు? దేవదూతలకు. అంటే ఇప్పుడు ఆయన దేవదూత కాదు. నెక్స్ట్ కేటగిరీ ఎవరు? ఇప్పుడు కుమారుడు ఏ కేటగిరీలో ఉన్నాడు? ఇప్పుడు మనుషులు ఉన్నారు, మనుషుల కంటే దేవదూతలు గొప్పవాళ్ళు. ఎందుకు? నువ్వు మానవులను దేవదూతల కంటే కొంచెము, అంటే దేవదూతల కన్నా హై ఎవరు? దేవుడు. ఇప్పుడు ఈ 1 2 3 లెవెల్స్లో ఉన్నారు మనుషులు. ఫస్ట్ దేవుడు, దేవదూతలు, మనుషులు. ఓకే, దేవుడు, దూతలు, మనుషులు ఆ లెవెల్లో ఉంది కదా. ఆయన అంటున్నాడు మనుషులకు కూడా తెలియదు, దూతలకు కూడా తెలియదు. ఇప్పుడు ఏ కేటగిరీలో ఉన్నాడు అయినా? అంటే నేను ఈ 2 కేటగిరీలు కాదు, నేను స్పెషల్ కేటగిరీలో ఉన్నా. అయినా మానవుడిగా ఉన్నందుకు ఇప్పుడు నాకు అది ఆయన చెప్పిన దాంట్లో కూడా నేను ఈ 2 కోవకు చెందిన వాడిని కాదు, ఇంకో కోవకు చెందిన వాడిని అని చెప్పుకుంటున్నాడా లేదా? ఎక్కడెక్కడైతే యేసు దైవత్వాన్ని వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయో ప్రతి చోట ఆయన దైవత్వాన్ని రుజువు చేసే విషయాలు ఉంటాయి. ఇలాంటివి చాలా మనం ధ్యానించాం. అది కూడా గుర్తొచ్చిందా? అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుందామా? ఇది అడగబోతున్నారు. అదేనా? ఓకే. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి
ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడిని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. రైట్. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గర మోకాలుని యేసు ప్రభుని ఏమని పిలుస్తున్నాడు? సద్బోధకుడా, మంచి బోధకుడా అని పిలుస్తున్నాడు. సద్బోధకుడా అని పిలవగానే పిలిచి ఏమంటున్నాడు? నిత్య జీవనకు వారసునట్టుకు నేనేం చేయుదును. యేసు, నన్ను పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును. నన్ను సత్పురుషుడని ఎందుకు పిలుస్తున్నావు? నన్ను పిలువ, దేవుని పిలవాలి. దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు? మళ్ళా చెప్తున్నా వినండి. ఒక యవనస్తుడు వచ్చాడు, యేసుప్రభుని ఏమని పిలిచాడు? సత్పురుషుడా లేదా సద్బోధకుడా అన్నాడు. అంటే గుడ్, యు ఆర్ ఎ గుడ్, మంచి అని నన్ను ఎందుకు పిలుస్తున్నావు అన్నాడు. అంటే నన్ను పిలవద్దనే కదా. మంచి అని నన్ను ఎందుకు పిలుస్తున్నావు? ఎవరు మంచి అని పిలువబడిన వ్యక్తి? దేవుడు ఒక్కడే కదా. నన్ను ఎందుకు పిలుస్తున్నావు అని అంటే నన్ను పిలవద్దు. ఎవరిని పిలవాలి? ఈ మాట దేవుని పిలవాలి. దేవుని మాత్రమే పిలవాలి. నన్ను ఎందుకు పిలుస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పుకుంటున్నాడు అక్కడ? బాబు, నేను దేవుని కాదు, నన్నెందుకు ఆ పదంతో పిలుస్తున్నావు? పుట్టి దేవుణ్ణే పిలవాలి అట్లా అన్నారా? అర్థమైందా అందరికీ? ప్రశ్న అర్థమైందా? యేసు ప్రభు నేను మంచోడిని కాదని చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారు చాలామంది. నన్ను మంచోడు అని ఎందుకు పిలిచావు? తండ్రి ఒక్కడే మంచోడు, నేను కాదు అని చెప్పుకుంటున్నాడా యేసు ప్రభు? కాదు కాదు. నువ్వు నన్ను సత్పురుషుడు అని పిలిచావు కదా, ఈ టైటిల్ నిజానికి ఎవరికి ఇవ్వాలి ఇది? మరి నన్ను సత్పురుషుడు అని పిలిచినప్పుడు నేను దేవుని గుర్తిస్తున్నావా అని అర్థం అన్నమాట అక్కడ. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఫస్ట్ నేనెవరో అర్థం కావాలి నీకు. నువ్వు నన్ను సత్పురుషుడు అని పిలిచావు, పిలవడానికి బాగానే ఉంది. దేవుడు ఒక్కడే సత్పురుషుడు, మరి నేను ఎవరిని అనుకుంటున్నావు? అదే అన్నమాట ఆయన కాంటెక్స్ట్. సో దేవుడు యేసు ప్రభు యొక్క మైండ్ సెట్ అంత ఈజీగా అర్థం కాదు అందరికీ. అందుకొరకే విమర్శకులు ఎక్కువ ఉంటారు. ఎంత విమర్శకులున్నా బైబిల్ సత్యం ఎదుట వారు నిలబడరు. వాళ్ళకేమో అర్థం కాదు. ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాం, ఇంకా క్రిస్టియానిటీ ఎట్లా నిలబడుతున్నారంటే వాళ్ళకి జవాబు అర్థం కాక అంతే. ప్రశ్నకు జవాబు లేక కాదు, జవాబు వాళ్ళకి అర్థం కాక. అర్థమైన వాడు మరణం వరకు నమ్మకంగా ఉంటాడు. ఓకే, సో యేసు దైవత్వాన్ని వ్యతిరేకించడానికి ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయా మీకు గుర్తున్నాయి? ఎస్, ఎట్ ఏ టైం 2 లక్షణాలు ఆయనలో ఉన్నాయి అంటున్నాను. ఇప్పుడు ఆయన ముందు ఎవరైనా వచ్చి సాష్టాంగ పడ్డారు, దేవుడుగా ఆయన ఆరాధనలు స్వీకరించాలా వద్దా? అరే మనిషి అయి ఉండి ఎట్లా దేవుడుగా ఆరాధించబడతాడు మరి అని ఎవరైనా అనొచ్చు. నీ కనబడేది మనిషి కానీ లోపల ఇంకెవరున్నారు? సో ఆయన మానవుడు, దేవుడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తులో నివసించున్నది. మనకు రాయబడిన కొలస్సీ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడి. ఏం రిక్తునిగా చేసుకున్నాడా? ఇక అదొక ప్రశ్న ఉందిగా. ఇప్పుడు యేసు ప్రభు దేవుడా మనిషా? దేవుడా. ఓకే, మరి ఫిలిప్పీ పత్రికలో ఆయన వదులుకొని వచ్చింది ఏంటి? ఫిలిప్పీ 2వ అధ్యాయం 7వ వచనం నుండి మనుషుల 6వ వచనం నుండి చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆగండి, ఎవరితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు? దేవునితో. ఆయన ఏ పొజిషన్ నుండి కిందికి వచ్చేస్తాడు? దేవునితో. దేవుడు అన్న పొజిషన్ నుండి కిందికి వచ్చేసాడు కదా. అంటే ఏమేమి వదులుకున్నాడు అక్కడ? మళ్ళీ 7వ వచనం మళ్ళీ చూడండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. రిక్తుడు అంటే అర్థం ఏంటి? సున్నా చేసేసుకోవడం. అక్కడ ఉన్న దాన్ని 0 చేసుకొని వచ్చాడు ఆయన. 0 చేసుకొని వచ్చి ఎలాంటి స్వరూపంతో వచ్చాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఇప్పుడు ఈ దాసుని స్వరూపం ధరించుకున్న వాడు దేవుడైతాడా? ఏమేమి వదులుకొని వచ్చాడు అక్కడ? అన్ని వదులుకొని వచ్చాడు కదా. అన్ని వదులుకొని వచ్చిన మీరు దేవుడు అని ఎట్లా ఆరాధిస్తారు? మరి ఇప్పుడు మనిషే కదా. ఇక్కడున్న సందర్భాన్ని మనం తీసుకుంటే రిక్తునిగా చేసుకొని వచ్చాడు కదా, దేవునితో సమానుడిగా ఉంటా ఆ హోదాను వదిలిపెట్టుకొని వచ్చాడు కదా, దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు కదా. అలాంటి వాడిని ఎవరైనా వచ్చి ఆరాధిస్తే ఇప్పుడు ఆయన ఆరాధనలకు అంగీకరించాలా వద్దా?
వదిలేసి వచ్చింది ఏంటి మరి? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏం చేశారు యేసుప్రభుని? ఆయనకు మ్రొక్కిరి, ఆయనను ఆరాధించిరి. మరి ఆరాధనలు స్వీకరించాలా వద్దా? ఆయన అన్నీ వదులుకొని వచ్చినప్పుడు ఆయనను ఎట్లా ఆరాధిస్తారు మీరు? ఆయన మనిషే దాసుడే. అలాంటి వాడిని ఎలా ఆరాధిస్తున్నారు? ఆయన ఎందుకు ఆరాధన స్వీకరిస్తున్నాడు? బోధకుడా, ఆ పసిపిల్లలు ఏం స్తుతిస్తున్నారు? వారు నోరు మోయించు అన్నారు. ఏమంటున్నారు? హోసన్నా హోసన్నా అనుకుంటూ పిల్లలందరూ కూడా ఈత మట్టులు చేత పట్టుకొని ఆయనని గాడిద పిల్లని ఊరేగిస్తూ హోసన్నా హోసన్నా, జయము కలుగును గాక, ఆయన స్తుతింపబడును గాక అని ఎవరిని స్తుతిస్తున్నారు? వెంటనే మత పండితులందరూ పిలిచి అన్నారు, బోధకుడా ఏంటి వినట్లేదా నువ్వు? వాళ్ళు నిన్ను స్తుతిస్తున్నారు, నువ్వు మనిషివి, వారి ఆరాధనలను స్వీకరిస్తావా? నువ్వు వారిని నోరు మూయించమని చెప్పవా? దేవదూషణ చేస్తున్నారు, వాళ్ళు తప్పు కాదు. ఏమన్నాడు యేసు ప్రభు? వాళ్ళు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి నన్ను అంటే యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా ఆరాధనలు? మరి ఆయన మనిషి ఏమిటి ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడండి? అన్నీ వదులుకొని వచ్చిన వాడు ఏం వదులుకొని వచ్చాడు అనేది అర్థం కావాలి ఫస్ట్. ఏం వదులుకొని వచ్చాడు అంటే దాన్ని నేను ఇంతకుముందుకు ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు మరలా తెలియని వాళ్ళ కోసం గుర్తు చేస్తున్నా. ఒక దేశానికి ఒక రాజు ఉన్నాడు. రాజు అనగానే ఏమేమి వైభవాలు చూస్తారు చెప్పండి మీరు? ఒక పెద్ద వైభవం, ఒక పెద్ద ప్యాలెస్లో ఉంటాడు, ఎంతోమంది సైనికుల కావల్లో ఉంటాడు, ఆయనకు ఒక సింహాసనం ఉంటుంది, కిరీటం ఉంటుంది, రాజవస్త్రాలు ఉంటాయి, ఆయన హోదానే వేరు. ఓకే, ఒక రాజు ఆయన దేశ ప్రజలు ఎలా ఉన్నారో ఒకరోజు ఆ రోజుల్లో రాజులు మారువేషంలో వచ్చి ప్రజల మధ్యలో సంచరించి మనుషుల యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకొని వెళ్ళేవాళ్ళు. రాజును గురించి ఏమనుకుంటున్నారు, రాజ్యాన్ని గురించి ఏమనుకుంటున్నారు, రాజ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి రహస్యంగా ఏం చేసేవాళ్ళంటే రాజవైభవాన్ని అంతా విడిచిపెట్టి తలకు పాగా కట్టుకొని, ఒక పంచ కట్టుకొని, ఒక పల్లెటూరులాగా, ఒక కూలి పని చేసేవాళ్ళలాగా ఏదో పార పట్టుకొని, వస్తువులు పట్టుకొని మనుషుల మధ్యలో కూలి పనికి పోతున్నట్టు పోయి వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, రాజుగారి సంగతి ఏంటి ఇంతకు అని అంటే అప్పుడు ఓపెన్ అయిపోతారు కదా. అట్లా తెలుసుకునే వాళ్ళట. ఈ రాజుగారు సేమ్ కూలి పని లాగానే పని చేస్తూ ఉంటే ఎవరో ఒకడు గుర్తుపట్టాడు, అమ్మో ఈ ఆకారం చూస్తుంటే ఎవరిలాగుంది ఆయన. వెంటనే శాస్త్రం, ఓ రాజుగారు మీకు ప్రణాళములు అన్నాడు. పక్కన వాళ్ళందరూ పిచ్చోడా, రాజు మన దగ్గర ఎందుకుంటారా? ఆ దోతి కట్టుకుని ఆ పంచగా తలకు పాగా పెట్టుకుని మళ్ళా కూలి పని చేయడానికి రాజు ఎందుకు వస్తాడు రా? రాజు అంటే ఎలా ఉంటాడు? ఆయన సింహాసనం, అసలు కాలు కింద మోపడు, ఆయన చెప్పు కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేవు ఈయనకి. ఈయన రాజు అని ఎట్లా అంటున్నావు బాబు అనేది ఇప్పుడు ఇస్లాం వాళ్ళ సహోదరుల బాధ. మనం ఏం గుర్తుపట్టేసామని సంగతి వాళ్ళకి తెలియదు. ఈ వచ్చినోడు సామాన్యుడు కాదు, యూదులకు అదే బాధ. ఇప్పుడు యూదులు గుర్తుపట్టలేదు ఆయనని. అరే మా రాజు అంటే ఎట్లుండాలంటే రోమా సైన్యాన్ని అంతటిని అధిగమించి ఆయన పెద్ద రథం మీద రావాలి, రాజ్యాన్ని స్థాపించాలి. రాజు అంటే ఇట్లుంటాడు. మీకు కరెక్టే, మీరు అనుకున్నది కరెక్టే, కానీ మన రాజు వచ్చింది వేరే వేషంలో వచ్చాడు, ఇప్పుడు వేరే అవతారంలో వచ్చాడు. మనం గుర్తుపట్టేసాం, వాళ్ళు గుర్తుపట్టలేదు, అది బాధ. గుర్తుపట్టిన వాడందరూ రాజుగా ఇవ్వాల్సిన గౌరవాన్ని ఘనతనంతా ఇస్తుంటే ఆయనకు అర్థమే, ఓకే ఓకే నేను మీకు తెలుసు కానీ కొంచెం సైలెంట్గా ఉండండి అంటున్నాడు. ఇప్పుడు మనకు రాజుగారికి తెలిసిపోయింది అండర్స్టాండింగ్. మనం రాజు అనే గౌరవాన్ని ఇస్తూనే ఉన్నాం, మిగతా వాళ్ళందరూ హేళన చేస్తున్నారు ఆయనని. వాళ్ళకి అర్థం కాలేదు ఈయన రాజని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మనకు అర్థమైపోతున్నారు అరే రాజుతో మీరు మాట్లాడుతున్నారు అట్లా. వాళ్ళేమో ఈయన రాజు ఎందుకు అవుతాడు అని గెట్అవుట్ అని చెప్పి ఎలాగొడుతున్నారు ఆయనని, ఏమో హేళన చేస్తున్నారు, కొడుతున్నారు. ఆయన మౌనంగా ఇంకా ఆయన అలాగే ఉన్నాడు. తెలిసిపోయిన వాళ్ళందరూ ఆయనకి రెస్పెక్ట్, అయ్యో రాజుగారు వస్తున్నారా అని చెప్పేసి కూర్చోబెట్టి రెండు రెండు కాళ్ళ దగ్గర కూర్చొని వీళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఆ కూలోని పట్టుకొని వీళ్ళు దేవుని ఆరాధించినట్టు ఆరాధిస్తున్నారు వీళ్ళు. అయితే ఒక రోజు రాబోతుంది, ఈయన మళ్ళా వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పండి. ఈరోజు హేళన చేసిన వాళ్ళు, యేసు దైవత్వాన్ని గుర్తించని వాళ్ళు, అపహాసం చేస్తున్న వాళ్ళు, హేళన చేస్తున్న వాళ్ళు రేపు ఆయన సింహాసనం మీద కూర్చున్నాక చెప్తాడు ఒక్కొక్కటి సంగతి. రాజుగారు ఎలాంటి వాడు అనుకుంటున్నావు అంటే రాజు వేస్ట్ పిల్ల అని అన్నాడు. వీళ్ళు ఎవరు వింటున్నారు? ఇప్పుడు ఈ రాజు సింహాసనం కూర్చుని వాడు పిల్లవాడా? ఏంట్రా నా గురించి ఏం మాట్లాడు, ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి అంటే, రాజుగారు అప్పుడు మీరు రాజు అనుకోలేదండి, వీడిని తీసుకెళ్ళిపోయి వెలుపడి చీకటి గదిలో రాజుని అవమానిస్తాడా? అదేంటండి మీరు రాజుగా అంటే కిరీటం రావాలా, అవన్నీ రిక్తునిగా చేసుకొని వచ్చానని పౌలు రాయలేదా నీకు? ఇంత స్పష్టంగా లేఖనాల్లో రాయించాను, అరే రాజుగారు మారువేషంలో వస్తున్నారా,
మళ్ళాంటి ఒక వ్యక్తిలాగా వస్తారు, కొంచెం జాగ్రత్త, గుర్తుపట్టండి, ఆయన గుర్తుపట్టడానికి నమస్కారం చేయండి అని ఎప్పుడో ప్రవక్తల చేత నేను పలికించలేదా? మేము మీకు మోసం చేయడానికి వచ్చానా నేను? ప్రవక్తల లేఖనాలను మీరు గుర్తించలేదు. నేను అలా వస్తాను, ప్రజల మధ్యలోనికి నేను అలా వస్తాను, ఒక సాధారణమైన మనిషిలాగా వస్తాను, బెత్లెహేంలో పుడతాను, మనుషులందరి కొరకు నా ప్రాణం పెడతాను, మరణాన్ని గెలిచి తిరిగి లేస్తానని ప్రవక్తల నోట మీరు వినలేదా? మందమతులారా, అవిశ్వాసులారా అని యేసు ప్రభు ఎంబాయి మార్గంలో ఇద్దరు శిష్యులను గట్టి గద్దించాడు. గద్దించి మళ్ళీ కూర్చోబెట్టి బైబిల్ క్లాస్ ఇచ్చి మొత్తం లేఖనాలలో యేసును గురించిన ప్రవచనం అన్నీ చెప్పి నేను ఇట్లా చేస్తానని చెప్పానా లేదా? మీకు చెప్పే వచ్చాను కదా, అయినా మీరు నన్ను గుర్తుపట్టలేదు అని తిట్టాల్సి వచ్చింది వాళ్ళని. ఈరోజు మనం ఎంత ధన్యులం, యేసును గూర్చిన ప్రత్యక్షత దొరికిన వారు ధన్యులు. ఎప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుని తీర్పు తెచ్చే రోజు రాబోతుంది. ఈరోజు హేళనగా మాట్లాడే వాళ్ళు, అవమానించే వాళ్ళు పాపం తెలియక చేస్తున్నారు ఆ పని. మనకేమో తెలిసిపోయింది, అయ్యో రాజాని మనం గౌరవిస్తుంటే తెలియక వాళ్ళు ఆయనను అవమానపరుస్తున్నారు. ఎందుకంటే ఆయన శిలువ మీద వేలాడబడము, ఆయన తను తానే రక్షించుకోలేకపోవడం వీళ్ళకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రాజు అంటే ఇట్లా ఎందుకు ఉంటాడు? మా రాజు అయితే ఓ కిరీటాలు హోదాలు, బాబు ఈ కిరీటాలు హోదాలు ఆయన రాజ్యం ముందు నథింగ్. ఇవి ఆయన మహిమ ఎదుట ఈ లోకంలో ఏవి పనికిరావు. ఏ మహిమ పని, ఏ రాజ్యం పనికిరాదు, ఏ రాజ్య వైభవం పనికిరాదు. అట్టి గొప్ప సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు. ఆకాశము నా సింహాసనం అన్నాడు ఆయన. నువ్వు ఏదో ఒక మూలకు సింహాసనం వేసుకొని కూర్చొని యెహోవా ఎవడు అంటాడు ఫరో. నేను ఆయన మాటను విని ఇజ్రాయెల్ని పంపడం యెహోవా ఎవడు అంటే ఎట్లా నవ్వుకున్నాడు యేసయ్య. ఒక చీమొచ్చి ఎనుగుతో సవాల్ చేస్తున్నట్టు, నీ కాలెంత నా కాలెంత, తొక్కానంటే నలిగిపోతావు అంటుంది చీమ. ఎనుగుతో అంటుంది. ఏమనాలి చెప్పండి ఇక, అది అంటే ఎగిరిపోతుంది గాలికి. అలాంటిది ఆయన ముందుకు వచ్చి సవాల్ చేస్తుంటే నవ్వుకోవడం తప్ప ఇంకేముంది. అందుకొరకే 2వ కీర్తన ఆరంభ వచనంలో రాయబడింది, సింహాసన ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. మరి నవ్వకే చేస్తాడు. ఓ మేము ఇది చేస్తాం అది చేస్తామని ఈరోజు అందరూ అరుస్తున్నారు, ఆయన నవ్వుకుంటున్నాడు. మీ స్థాయి ఏంటి? ఆయన ఉండే స్థాయి ఏంటి? ఆయన ఎవరు? ఆ ప్రత్యక్షత తెలిసిన వాడు ఆయనను గౌరవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. తెలియని వాడు అపహాస్యం చేస్తున్నాడు, నిత్య నాశనానికి వెళ్తున్నాడు. సో యేసును గురించిన ప్రత్యక్షత మనకు కావాలి. అది దొరికిందంటే మనం ధన్యులం. అందుకొరకే పేతురుని యేసు ప్రభు అభినందించాడు, గుడ్ వెల్ డన్. ఇంతకు ఏమన్నాడు పేతురుతో? సిమోనా సిమోనా, బరియోనా అంటే ఏంటి? యోహాను. యోనా ఎందుకు వచ్చాడు మళ్ళీ మధ్యలో? బరియోనా అంటే యోనా యొక్క కుమారుడే అని అర్థము, కానీ నిజంగా వాళ్ళ తండ్రి పేరు యోనా అని కాదు. ప్రవక్త అయిన యోనాతో పోలుస్తున్నాడు, యోనా కుమారుడు నువ్వు ఇప్పుడు అని. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి చదవండి దయచేసి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్టిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఇప్పుడు యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడు పేతుర్ని? బర్యోనా. యోనా, బర్ అంటే కుమారుడు అని. ఎవరు కుమారుడు? యోనా కుమారుడు అని పిలుస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక ప్రవచనం. బర్యోనా అంటే యోనా, వీళ్ళ డాడీ పేరు యోనా అని అర్థం కాదు. ప్రవక్తల గ్రంథంలో ఉన్న యోనా కుమారుడు నువ్వు అని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇజ్రాయెల్ ప్రవక్తలు చాలా వరకు ఇజ్రాయెల్లకు ప్రవచనాలు చెప్పారు. ఆ టైంలో రాజుల పరిపాలనలో అన్యజనుల యొద్దకు ప్రవక్తలను పంపడం దేవుడు మొదలుపెట్టాడు. అలాంటి ప్రవక్తలలో మొట్టమొదటిగా మనకు ఎవరు చూస్తున్నాం? యోనా ప్రవక్త నినవే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రకటించాడు. నినవే ప్రజల మధ్యలోనికి అన్యజనుల రక్షణ కొరకు పంపబడిన ప్రవక్త యోనా. ఇప్పుడు పేతురు యేసును గురించిన ప్రత్యక్షత పొందుకున్నందుకు ఇతనికి ఒక గిఫ్ట్ లాగా దేవుడు ఇస్తున్నాడు. ఏంటంటే, అన్యజనులకు అపోస్తలుడిగా నేను నియమిస్తున్నాను. యోనా లాగా పరిచర్య అనేది అనాయింటింగ్ చేసేసి ప్రవచనం చెప్పేస్తున్నాడు, నువ్వు బర్యోనావు, నువ్వు అన్యజనుల మధ్యలో వారి రక్షణ కొరకు ప్రకటించే ప్రవక్తగా నేను మార్చేస్తున్నాను అన్నాడు అనమాట. అది సంగతి. అవును, బర్యోనా అనే దాన్ని ట్రాన్స్లేట్ అక్కడ అలా చేశారు అన్నమాట. ఓకే, సో అక్కడ ఇండైరెక్ట్ యేసు ప్రభు
అన్యజనులకు నువ్వు అపోస్తలుడు అన్న ప్రవచనాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకు? వెంటనే కిందనే పరలోకపు తాళపు చెవులు నువ్వు దేన్ని ఓపెన్ చేస్తే ఆ దేన్ని క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతాయి. అంటే అధికారాన్ని ఇస్తున్నాడు. ఏం అధికారాన్ని ఇస్తున్నాడు? పేతురు పరిచర్య ఏంటి? ఎవరికి అపోస్తలుడుగా ఉండటకు పిలువబడ్డాడు? అన్యజనులకు అపోస్తలకు ఆయన్నే, అన్యజనులకు కూడా ఆయనే తాళం ఓపెన్ చేశాడు. అసలు అందరికీ సువార్త ఓపెనింగ్ చేసింది ఆ తాళం కీ ఎవరి చేతిలో ఉంది? యూదులకును సమరయకులు, అన్యజనులందరికీ ఫస్ట్ కీ ఓపెన్ చేసింది ఆయన. ఆ తర్వాత వారి పరిచర్య యూదులందరికీ పేతురు, అన్యజనులకు పౌలు అని తర్వాత డివైడ్. కానీ అసలు ఫస్ట్ అన్యజనులకు సువార్త అందింది ఎవరి ద్వారా? అంతేనా? అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో అసలు ఫస్ట్ టైం ఆయన కొత్త ఎక్స్పీరియన్స్ అది. అన్యజనులకు కూడా సువార్త అందుతుందని అప్పుడే రక్షింపబడిన క్రైస్తవులకు, యూదులకు తెలిసింది అది. అప్పటి వరకు అన్యజనులు రక్షింపబడతారన్న ఆలోచన కూడా వారికి లేదు. మరి ఇథియోపియుడైన నపుంసకుడు ఉన్నాడా? ఆయనకి ఎవరు సువార్త ప్రకటించారు? మరి పేతురు ఫస్ట్ తాళం తీశాడా? ఫిలిప్ తాళం తీశాడా? అన్యజనులకు సువార్త విషయంలో పేతురు ఫస్ట్ ఓపెన్ చేశాడా? ఫిలిప్ ఫస్ట్ ఓపెన్ చేశాడు? అన్యజనులకు ఫస్ట్ రిబ్బన్ కట్ చేసింది ఎవరు? పేతురు అన్నావు. మరి పేతురు కంటే ముందు 8వ అధ్యాయం చదవలేదా అపోస్తల కార్యం? ఏం చేశాడు ఫిలిప్? ఇథియోపియుడైన నపుంసకుడు ఆయనకి బాప్తిజం ఇచ్చేశాడు. మరి ఆ పరిచర్య ఎవరు చేశారు? ఫిలిప్ చేశాడు. మరి పేతురు కన్నా ముందు అన్యజనులకు సువార్త అందజేసింది ఎవరు? అంతేనా? మరి అప్పుడు పేతురు రిబ్బన్ కట్ చేసినట్టు ఎట్లయితే? ఒక అన్యజనునికి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించడమే కదా రిబ్బన్ కట్ చేయడం అంటే. అది ఒక్కరైనా 10 మందిని చేసినా అన్యజనులకు సువార్త అందజేయడం అనే స్టార్టింగ్ పాయింట్ ఏది అంటున్నాను నేను. పేతురా, ఫిలిప్పా? ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసింది?